అమ్మా కాలేజ్కి వెళ్ళొస్తానే. అమ్మా కాలేజ్కి వెళ్ళొస్తా. హాయ్ చిన్ని. హాయ్ బావా, ఏంటి నువ్వు కూడా వస్తున్నావు కాలేజ్కి రోజు? ఏడ్చావులే పద. దీనికి ఇప్పుడు ఏం చెప్పి తప్పించుకోవాలి? సరేనే నువ్వు వెళ్ళు, నేను వస్తాలే క్లాస్కి. బావా నువ్వు రోజు క్లాసెస్ ఎగ్గొట్టి బయట తిరుగుతున్నావు. ఇలానే చేస్తే నేను అత్తకు కంప్లైంట్ ఇస్తా. హే నాకు తెలియదు ఎప్పుడు రావాలో. నేను వస్తాలే, నువ్వు వెళ్ళు. నా మీదే అరుస్తావా? చెప్తా. ఇది మ్యాటర్. అదిగో వచ్చాడత్తయ్య. అడగండి అత్తయ్య, ఇంగ్లీష్ క్లాస్ ఎలా జరిగిందని. ఇంగ్లీష్ క్లాస్ ఎలా జరిగింది నాన్న? బాగా జరిగిందమ్మా. అసలు ఆ ఇంగ్లీష్ సార్ అయితే చంపేశాడు, చెప్పిందే చెప్పి. చూసారా అత్తయ్య, అందుకే అడిగింది ఇంగ్లీష్ క్లాస్ ఎలా జరిగింది అని. అసలు ఈరోజు ఇంగ్లీష్ క్లాసే జరగలేదు. క్లాసే జరగలేదంటగా. అయినా నువ్వు క్లాస్కి రాకుండా ఏం చేస్తున్నావు నాకు తెలియదు అనుకుంటున్నావా? ఏం చేస్తున్నాడు చూడండి అత్తయ్య, క్లాస్కి రాకుండా సిగరెట్ తాగుతున్నాడు రోడ్ మీద మీ కొడుకు. ఏంట్రా ఇది? అన్నా ఒక మైల్స్ ఇవ్వా. దొరికావరా? నా మీదే అరుస్తావా? చెప్తా. సిగరెట్లు కాలుస్తున్నావా? కొడుతుంటే నవ్వుతావేంట్రా? సిగ్గులేనదవా? దొంగ మొహం దానా, చెప్తాను నీ పని. అమ్మా చిన్ని, అన్నయ్య వచ్చాడ్రా. సరే అమ్మా వస్తున్నా. వెళ్ళి కూర్చోరా. పెద్దమ్మ నువ్వు వెళ్ళు, నేను కూర్చుంటా. చిన్ని అన్నయ్యకి దోశలేసి పెట్టమ్మా, ఇప్పుడే వస్తా. అమ్మా వస్తున్నా, వేస్తా. దొరికింది, ఇవాళ చెప్తా దీని సంగతి. ఏంది పిండి? హాయ్ చిన్ని. ఏం బావా ఇలా వచ్చావు? ఏం లేదే, అమ్మ పెరిగిచ్చిరమ్మంది. ఇదిగో తీసుకో. అక్కడ పెట్టు. ఎవరే అతను? మీ అమ్మ ఓ తెగ అరిచేస్తుంది. మా కజిన్ బావా, దూరపు చుట్టాలు, నీకు తెలీదులే. ఓహో. హే సాల్ట్, ఇంతకే ఏం చేస్తున్నావు? ఏంటి సంగతులు? కనబడట్లేదా దోశలేస్తున్నా? ఇప్పుడే దోశలు బాగా. ఇంకేంటి సంగతులు? రేపు కాలేజ్ ఉందా? నువ్వు కూడా సేమ్ కాలేజే కదా, నీకు తెలీదా? నాకు తెలికే కదా. నీ మొహానికి ఇప్పుడన్నా కాలేజ్కి వస్తే కదా. సర్లే, మనం ఎందుకు కానీ కొట్టుకోవడం. నువ్వు దోశలేసి మీ అన్నకు పెట్టు. వీడేనా వాడు? హాయ్ బ్రో. ఓ హాయ్ బ్రో. ఏం చేస్తుంటారు? నేనా బ్రాడ్రిడ్జ్లో టీమ్ లీడ్ బ్రో. ఏమే షాప్కి కూడా వెళ్ళొచ్చేసా? దోశ వేయడానికి ఇంతసేపా? అయ్యో పర్లేదులే పెద్దమ్మ, అందులో ఏముంది. అవును బ్రో, మీరేం చేస్తుంటారు? నేనా ఇక్కడే బ్రో, విజ్ఞాన్ కాలేజ్లో చదువుతున్నాను. ఏ బ్రో, విజ్ఞాన్ కాలేజ్ చదవకూడదా? అది కాదు బ్రో, ఇది అసలు దోశనా? దోశ అంటే ఎవరైనా అలా చేస్తారా? ఇంత ఉప్పు ఉందేంటి? అయినా ఏంటి పెద్దమ్మ, ఇంటికి రాకొస్తే ఇలాంటి ఫుడ్ పెట్టారు. వద్దని చెప్తే రాను కదా. అది కాదురా, ఇంకోసారి వస్తే అడగండి. అసలు ఏమైంది? ఏమే దోశ వేయడం కూడా రాదా నీకు? ఏ పని చెప్పినా ఇలానే చేస్తావు. పాప అన్నయ్య చూడు తినకుండా వెళ్ళిపోయాడు. అది కాదమ్మా. నోర్మీ, 24 గంటల ఫోన్ పట్టుకొని కూర్చోమంటే కూర్చుంటావు. నేను పైన బట్టలు తీసుకొస్తాను, కనీసం ఆ బియ్యం అన్నా కడుగు. అసలు ఏమైంది దోశలకి? ఇంత పెళ్ళ అయింది. మనం వెళ్ళిపోతే బెటర్ ఏమో. బావా ఈ ఎదవ నన్ను ఇరికిస్తాడా? చెప్తా వాడి పని. ఏం చేస్తున్నాడో చూద్దాంపా. హాయ్ బావా, ఏం చేస్తున్నావు? అయిందా? బాగా అయిందా మీ అమ్మ చేతిలో? లేకపోతే నన్నే ఇరికిస్తావా మా అమ్మ దగ్గర? తెలిసిందిగా నాతో పెట్టుకుంటే ఏమవుతుందో. జాగ్రత్త. సరే, ఈ దెబ్బతో ఇంకా నా జోలికి రాదు. సరే, బాగా లేట్ అయిపోతుంది, నేను వెళ్ళి స్నానం చేసి వస్తా. దొరికావురా. హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు?
ఆహా అంతేలే ఆంటీ. అవును, అంకుల్ ఇంట్లో లేరా? హ్మ్. ఏం లేదా ఆంటీ, నిన్న రెడ్ శారీలో మీరు కత్తిలా ఉన్నారు. హ్మ్. హలో వదినా, వదినా చెప్పు. ఏం చేస్తున్నావు? ఇప్పుడే వంట అయింది వదినా. అవునా, మీ అబ్బాయి మెసేజ్ చేశాడు. మెసేజా? ఏమని? ఇందాకే వచ్చి వెళ్ళాడుగా. నేను రెడ్ డ్రెస్ లో కత్తిలా ఉన్నానంట. ఆ? ఏంటి నిజమా? అవును వదినా. అలా మాట్లాడా? అవును, అలాగే మాట్లాడాడు. ఊరుకో వదినా, మా అబ్బాయి ఎందుకు చేస్తాడు అలాగా? మా అబ్బాయి అలాంటోడు కాదు అసలు. మీ అబ్బాయే చేశాడు వదినా. నిజం చెప్పు వదినా, ఎవరు చేశారు ఒకసారి చూసుకో. నేను చెప్పేది నిజం వదినా. కావాలంటే ఒకసారి మీ అబ్బాయి ఫోన్ చెక్ చేయండి, మీకే తెలుస్తుంది. సరే ఉండు, నేను మాట్లాడి చెప్తా వాడి సంగతి. పరువు తీస్తున్నాడు. ఈ పనులు ఎప్పటి నుంచి అమ్మా, నేర్చుకున్నారా? నేనేం చేశానమ్మా? ఆంటీకి మెసేజ్ చేసావంటగా? ఏంటి ఆంటీ కత్తిలో ఉందా? అనొచ్చా అలాగా? అబ్బా, వద్దావా? నేను అనలేదమ్మా. ఆంటీ ఇప్పుడు ఫోన్ చేసి చెప్పింది. ఏమని? పిచ్చి పిచ్చి మెసేజ్లు అన్ని చేస్తున్నావంట. నేనా? మరి నాకెందుకు ఫోన్ చేసి చెప్తుంది? నేను చేయలేదమ్మా. చూడరా ఆ? యాదవా, ఆంటీ ఎందుకు అబద్ధం చెప్తుంది? ఇంకోసారి ఇలాంటి పనులు చేసావో చంపుతా మళ్ళీ అనుకున్నావు. ఇది ఖచ్చితంగా ఈ తెక్కలు దాని పని. చెప్తాను దీని సంగతి. ఈరోజు దీన్ని ఎలాగైనా ఇరికించాలి. ఇది మా అమ్మ దగ్గర నన్ను రోజు ఇరికిచ్చేస్తుంది. మా అమ్మ కూడా రోజు దీని మాటలే వింటుంది. దీన్ని మా అమ్మ దగ్గర ఇరికిస్తే ఇంకెప్పుడు దీని మాట మా అమ్మ నమ్మదు. చెప్తా. ఈరోజు ఇంట్లో పూజ ఉంది కదా, పూజకి పిలిచి ఎలా అయినా మా అమ్మ దగ్గర ఇరికిస్తా. కాల్ చేద్దాం దీనికి. హలో బావా చెప్పు. ఏం చేస్తున్నావే? ఏం చేయట్లే, ఇప్పుడే స్నానం చేసుకొని కూర్చున్నా. పూజ ఉంది కదా, రెడీ అవ్వాలి ఇంకా. మీ ఇంట్లో పూజలు ఎప్పుడూ ఉండేవే కానీ మా ఇంట్లో పూజ. త్వరగా రా, అమ్మ రమ్మంది. అత్తయ్య పిలుస్తుందా? సరే, ఒక 20 minutesలో వస్తా, రెడీ అయ్యి. ఏమైంది బావా? వచ్చావా? ఎంతసేపు నీకోసం వెయిట్ చేయాలి? రెడీ అవ్వడానికి లేట్ అయింది బావా. సర్లేరా, అమ్మ వెయిట్ చేస్తుంది లోపల. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాఘవే కేతవే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః. ఏమైంది బావా నీకు? ఎందుకు అలా చూస్తున్నావు? నా డ్రెస్ బాగాలేదా? అలా ఏం లేదే, చాలా బాగున్నావు. ఏంటి? అదే నీ డ్రెస్ చాలా బాగుంది అంటున్నా. థ్యాంక్ యూ బావా. మొన్ననే 1000 రూపీస్ పెట్టి కొన్నా. ఓ అవునా? తీయని తగలయ్యా, కాసేపు కూడా హ్యాపీగా ఫీల్ అవును. సరే, ఇంకా నేను వెళ్ళనా ఇంటికి? ఆగు, తీసుకో ప్రసాదం. మర్చిపోయావు. ఏంటి బావా, నువ్వేనా నాకు ఇస్తుంది ప్రసాదం? నువ్వెందుకు బావా ఇలా చేస్తున్నావు? అసలు నీకేమైంది? ఎందుకు అలా చూస్తున్నావు నన్ను? ఏదో కొత్తగా బిహేవ్ చేస్తున్నావు నువ్వు ఈరోజు. అంటే హాఫ్సర్లో చాలా బాగున్నావే, ముద్దొస్తున్నావు. అర్థం కాలే. నిజంగా హ్మ్. హాఫ్ సారీలో చాలా ముద్దొస్తున్నావు. ఆహా. గట్టిగా హక్ చేసుకొని ముద్దు పెట్టుకోవాలని ఉంది. ఇంకేమనిపిస్తుంది? నువ్వెప్పుడు వచ్చావే? అయిందా? సిగ్గులేదు అలా మాట్లాడడానికి? ఆడపిల్లలతో అలాగైనా మాట్లాడేది? నువ్వు హ్యాపీయేగా? సరే, ఇంకా నేను వెళ్తా. బాయ్. హాయ్. హే బావా, నువ్వేంటి ఇక్కడ? నీకోసమే. ఏంటి? అదే సిగరెట్స్ తాగి హెల్త్ పాడు చేసుకున్నా కదా, కొంచెం హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేద్దామని. సరే పద. బావా, వాకింగ్ ఎలా ఉంది? అబ్బా అమ్మా, ఆయాసం వస్తుంది. కొంచెం దూరానికేనా? ఇంకా నా వల్ల కాదే. అమ్మా, ఏమైంది బావా?
నా వల్ల కదే బాబు, ఎలా నడుస్తున్నావే రోజు? అందుకే చెప్పేది సిగరెట్లు తాగొద్దని. నీకో దండమే బాబు. ఇంకొంచెం దూరమే కదా, వెళ్దాం పదా. నా వల్ల కాదు, నువ్వు వెళ్ళు. సరే నేను వెళ్తా. హ్మ్. అమ్మా ఏ అబ్బా, అయ్యో ఏమైందే? ఏమో కాలు పెనికినట్టుంది బావా, చాలా పెయిన్ అవుతుంది. అవునా? లే మెల్లగా వెళ్దాం, నడు. అమ్మో నా వల్ల అవ్వట్లేదు బావా. ఈ రోజుకి వాకింగ్ చాలే, ఇంటికి వెళ్దాం పదా. అబ్బా అవ్వట్లేదు బావా. అవునా? ఇదేంటి ఇప్పుడు కాల్ చేస్తుంది? హలో బావా. హే ఏం చేస్తున్నావే? ఇంతకీ లెగ్ పెయిన్ తగ్గిందా? తగ్గింది బావా, పర్లేదు. థ్యాంక్ యూ బావా. దేనికే? అదే అంత దూరం నుండి మోసుకొచ్చావు కదా నన్ను, అందుకు. పర్లేదులేవే, అయినా నేనే నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. అర్థం కాలేదు. ఏం లేదు, ఇంకేంటి? అది నిన్న నాకు హెల్ప్ చేసావు కదా బావా, సో నేను నీకు ఒక చిన్న ట్రీట్ ఇద్దాం అనుకుంటున్నా. లంచ్కి వెళ్దాం, వస్తావా? హలో బావా. ఓకేనే, వస్తా, వెళ్దాం. సరే బావా, బయటికి రా. సరే సరే. ఏం తిందాం బావా? చెప్పు, ఏం తింటావే? నువ్వే ఆర్డర్ చేయి. గోబీ మంచూరియానా? ఒక గోబీ మంచూరియా, ఒక వెజ్ పిజ్జా. ఇదిగోవే బిల్ కట్టే. నువ్వే కట్టు బావా, నేను తేలేదు మనీ. అదేంటి నువ్వు ట్రీట్ ఇస్తానని నన్ను కట్టమంటావే? అంటే ప్రతిసారి నువ్వే కడతావు కదా బయటికి వచ్చినప్పుడు. వసే ఇప్పుడు ఎలానే అయితే? అయినా బిల్లు కట్టకపోతే ఏదో ఒక ఆల్టర్నేటివ్ ఉంటుంది కదా వాళ్ళ దగ్గర. వాళ్ళు చెప్తారు లేపదా. బావా ఇది కుడదాం. ఇంకెన్ని తోమాలే? తోము, ఫాస్ట్గా వెళ్ళాలి ఇంటికి. తోముతున్నా. అమ్మో దోవలు తీరిపోయింది. ఈసారి మంచి లిక్విడ్ కొనుక్కోండి భయ్యా. అయిపోయింది బ్రో. ఏం చేస్తున్నావే? బిల్లు కడుతున్నా బావా. బిల్లా? బిల్లేంటే? తిన్నాక బిల్లు కట్టాలి కదా బావా. ఏంటి ఇలా ఉన్నావు నువ్వు? వీడికేమైంది, పిచ్చి పట్టిందా? ఏమైందిరా, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఏం లేదురా, నిన్న నా మరదలు దాని దగ్గర డబ్బులున్నా కూడా నన్ను రెస్టారెంట్కి తీసుకెళ్ళి నా చేత ప్లేట్లు కడిగిచ్చిందిరా. అలా ఎలా నవ్వుతున్నావురా మరి, సిగ్గు లేకుండా ప్లేట్లు గడికి కూడా? ఏమోరా, అది ఈ మధ్య ఏం చేసినా నాకు నచ్చేస్తుంది. అంటే లవ్ చేస్తున్నావు మీ మరదల్ని? అదే తెలియట్లేదురా, కానీ ఈ ఫీలింగ్ చాలా బాగుంది. సరే ఓ పని చేయరా, వెళ్ళి మీ మరదలు ప్రపోజ్ చేసాయి. అంతే అంటావా? ఎందుకైనా మంచిది, వెళ్ళి ప్రపోజ్ చేయి ఫస్ట్ అయితే. సరే టైం చూసి చెప్తా. పదా. ఏంటే ఏం చేస్తున్నావు?
ఏం లేదు బావా, నువ్వేంటి ఇలా వచ్చావు? ఏం లేదే, నువ్వేం చేస్తున్నావు చూద్దామని. అయినా ఏంటి డల్గున్నావు? ఏం లేదు బావా, క్రికెట్ ఆడదామంటే ఎవ్వరు లేరు. ఇది మూడ్ ఆఫ్లో ఉన్నట్టుంది. ఇప్పుడు అవసరమా ప్రపోజ్ చేయడం? అయినా ఈ టైంలో క్రికెట్ ఏంటే? ఏమో ఆడాలనిపిస్తుంది బావా. సరే మనం ఆడదామా? హా. ఓడి అమ్మా, తీసుకో. ఆల్ ది బెస్ట్ బావా. చూడరా అది. అయినా ఈ టైంలో క్రికెట్ ఏంట్రా? ఎద్దులో ఉన్నావు, సిగ్గులేదా? చిన్నపిల్లాడు ఏమన్నా? అది కాదు. నోర్మోయ్, యూజ్లెస్ ఫెలో. కామన్ సెన్స్ లేదు. మళ్ళీ ఇరికిచ్చేసింది ఇది. చైద్యనాంకమ్మ. చిన్ని చిన్ని చిన్ని, ఇక్కడ కూడా లేదేంటి? చిన్ని ఎక్కడున్నావే? కనపడదేంటి? ఫోన్ ఎత్తదు. ఎక్కడుంది ఇది? సరే మళ్ళీ ఫోన్ చేద్దాం. ఆ బావా, ఎక్కడున్నావే? ఇంట్లో కూడా లేవు. షాప్కి వెళ్ళొస్తున్నా. సరే సరే అక్కడే ఉండు, నేనే వస్తున్నా. చెప్పు బావా, ఏదో చెప్పాలన్నా. అదే నీకు విషయం చెప్పాలి. చెప్పు బావా, మళ్ళీ ఫెయిల్ అయ్యావా? అది అత్తకు చెప్పకుండా ఉండాలి, అంతే కదా? చెప్పండి. అది కాదే, చెప్పేది విను ఫస్ట్. చెప్పు. ఐ లవ్ యూనే. అదేం బావా, నువ్వు నాకు ప్రపోజ్ చేస్తున్నావా? అవును, నువ్వంటే నాకు చాలా ఇష్టం. కానీ అది నేను లేట్గా తెలుసుకున్నా. నువ్వు ఏడిపిస్తుంటే కోపడేవాడిని. కానీ ఇప్పుడు నువ్వు ఎప్పుడెప్పుడు ఏడిపిస్తావా అని ఎదురు చూస్తున్నా. నువ్వు అలా అల్లరి పనులు చేస్తూ నన్ను ఏడిపిస్తుంటే నాకు కోపమే రావట్లా. ఇప్పుడు ఇంకా హ్యాపీగా ఉంది. ఆ రోజు నేను ఎత్తుకొని తీసుకొచ్చా కదా, అప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను తెలుసా? మ్మ్హ్మ్. అంటే కొంచెం బాధ కూడా వేసిందనుకో, నీకు దెబ్బ తగిలిందని. నిజంగానే నువ్వంటే నాకు చాలా ఇష్టమే. బావా, ఈ లవ్వులు ఇవన్నీ నాకు సెట్ అవ్వవు బావా. నేను బాగా చదువుకోవాలి, నేను మంచి జాబ్ చేయాలి, అమ్మ నాన్నని బాగా చూసుకోవాలి. మళ్ళీ ఈ లవ్లు ఇవన్నీ పడితే నా గోల్స్ డిస్టర్బ్ అవుతాయేమో అని భయం. ఇలాంటి ఫీలింగ్స్ ఏం పెట్టుకోకు ఇంకా. సారీ బావా. గోలేంటే? గోలు అది ఇది అన్నావంటే చంప పగిలిపోద్ది. అంత బాగా చదువుతావు నువ్వు, అందుకేనా ఈ బుక్లో నా గురించి రోజు రాసుకుంటున్నావు? ఈ బుక్ ఎక్కడిది బావా నీకు? నీకు ప్రపోజ్ చేద్దామని మీ ఇంటికి వెళ్ళా. సరే సరే ఆగు, నేనే వస్తున్నా. అలా వస్తుంటే నీ బెడ్ మీద ఈ బుక్ దొరికింది. ఏంటా అని తెరిచి చూస్తే మ్యాటర్ అర్థమైంది. బావా, అది నువ్వంటే నాకు చాలా ఇష్టం బావా. ఇప్పటి నుంచి కాదు, చిన్నప్పటి నుంచి. నిన్ను ఏడ్పించడం అంటే నాకు చాలా ఇష్టం బావా. ఆ రోజు నడవడానికి కూడా ఓపిక లేదు నీకు. అలాంటి సిచ్యువేషన్లో కూడా నువ్వు నన్ను ఎత్తుకొని అంత దూరం నుండి తీసుకొచ్చావంటే అప్పుడే అర్థమైంది నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని. ప్లేట్స్ కడిగావు కదా బావా రెస్టారెంట్లో మొన్న, ఎంత నవ్వొచ్చిందో తెలుసా నాకు. పాపం అనిపించింది నాకే. నీకెంత కోపం వచ్చినా నన్ను మాత్రం ఒక్క మాట కూడా అనవు బావా. నీకు నువ్వే బాధపడతావు. నాకేమైనా అయితే వెంటనే రియాక్ట్ అవుతావు. నన్ను బాగా చూసుకుంటావు బావా. చెప్పాలంటే ఇలానే చాలా హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి బావా నీతో నాకు. నీతో ఉంటే ఎప్పుడు హ్యాపీ ఉంటా బావా. నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టం, కానీ నేను ఎప్పుడు చెప్పలేదు. నువ్వు ఎప్పుడు చెప్తావని ఎదురు చూస్తున్నా. ఐ లవ్ యూ బావా. ఐ లవ్ యూ సో మచ్.